everyone, this is Lalika. Heartily welcome to our channel Murugan's Mom. ఈ రోజు మనం వచ్చేసాం సత్యప్రసన్న నర్సరీ కడియపులంక. రండి నర్సరీలో ఎలా ఉందో ఏమిటో ఏమేం మొక్కలు అవైలబుల్ గా ఉన్నాయో చూద్దాం. ఎక్కడికండి లోడిదే? ఓకే అండి. సత్యప్రసన్న నర్సరీ మెయిన్ నర్సరీ వచ్చేసి మనకి హైవేకి దగ్గరలో ఉంది. వేరొక వీడియోలో మీకు చూపిస్తాను. ఈ నర్సరీలో మనకి ఫ్రూట్ ప్లాంట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వీళ్ళ దగ్గర ప్లాంట్స్ తీసుకుని ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు. ఏ మొక్కండి? వెలగ చెట్టు. ఓకే అండి. ఇదేమో బోడపట్టు చెర్రీ అండి. చెర్రీ అండి అంటే తినేయండి. ఇలా టమాటకాయలో వచ్చి వస్తుందండి చెట్టు. ఓకే అండి. ఎంత ఉంటుందండి మొక్క? 150 ఉంటుంది హోల్సేల్ రేట్ అయితే. అవి పెట్టేసుకోండి ఒకసారి. ఓకే, బార్బర్ చెర్రీ. ఇదేమో స్ట్రాబెర్రీ గోజామన్ అండి. రెడ్ కలర్లో కాయ వస్తుందండి. సూర్యనమ్మ చెర్రీ అండి. ఇది మనకు 2 విధాలుగా వస్తుందండి కాయ. ఇది ఒకటేమో ఎల్లో కలర్లో వస్తుంది, ఒకటేమో రెడ్ కలర్లో వస్తుంది. ఈ చెర్రీస్ అవి మన ప్లాంట్స్ ఎంత పడతాయండి? కాస్ట్ 150 రూపీస్ ఉంటుందండి. 150 రూపీస్ పడుతుంది. 150 అండి. ఓకే. ఇదేంటని అన్నారు? ఇది స్ట్రాబెర్రీ గోజామన్ అండి. కాయ ఎక్కడ ఉందండి? దీన్ని కాయ ఇప్పుడు వస్తాయండి సీజన్కి. సీజన్కి వస్తాయి. పెట్టండి కాయలు లేవండి. ఓకే. ఇదేమో మన గ్రీన్ యాపిల్ అండి. గ్రీన్ యాపిల్ అంటే గ్రీన్ యాపిల్ అండి. రెడ్ ఉందండి. యాపిల్లో 3 రకాలు ఉన్నాయండి. అర్మన్ 99 ఒకటి ఉంది, సిమ్లా యాపిల్ ఒకటి ఉందండి. మనకు పండుతాయండి అవి అంటే మనకి కాయటకాన్ని బట్టి వస్తాయండి. 99 యాపిల్ అన్నది. సిమ్లా యాపిల్ కూడా మనకు పెద్ద రాదండి. ఏదో మొక్క ఉందని పేరుకి మనం వేసుకోవాలి అంతే. కాస్త లేకపోతే లేదు. ఇదేమో కాజు అండి. జీడి మామిడి. ఓకే అండి. ఇది అయితే లిచ్చి అండి. లీచీలోను బ్లాక్ అంటే రెడ్, అదే బ్రౌన్ వస్తుంది కదా. ఇది మామూలు వైట్ కలర్ లో వస్తుందండి కాయ. లోపల వైట్ ఉంటుందండి ఫ్రూట్, పైన పింక్ సపోటా లా ఉంటుంది. అదండి సపోటా కాయలా ఉంటుందండి. ఓకే అండి. ఈ ప్లాంట్ ఎంత పడుతుందండి? 150 అండి. అన్నీ ఇంచుమించు ఇదే రేట్ అన్నమాట. ఇది పెద్ద చెట్టు అవుద్ది కదండి. ఇది లిచ్చి అవుద్దండి. ఈ ఆట దానిమ్మ అండి. దానిమ్మ. ఓకే అండి. ఇదేమో తాయినమ్మనండి. కొత్త రకం అండి. తాయినమ్మండి అంటే ఇది స్వీట్ అండి లేకపోతే మామూలు పులిపేండి. 1 ఇయర్ కాయ కాసేస్తుంది. సంవత్సరంలో కాయ కాసేస్తుంది అండి. కుండీలో పెంచుకునేదండి ఇది. మన ఎటువంటి ఎక్కడన్నా వేసుకొచ్చింది 1 ఇయర్ లో కాయ వచ్చేస్తుంది అండి. ఎన్ని రకాలు ఉన్నాయండి నిమ్మలు మన దగ్గర? నిమ్మలు ఇది ఒక రకం ఉంది. పీకేఎల్ నిమ్మలని, అది కూడా చిన్న వయసులో కోప వస్తుంది అండి. అవి అయితే 8/10 ఉన్నాయండి. ఈ అయితే అంజూర్ అండి. ఓకే అండి. కాయలు ఉన్నదండి. ఇది 150 ఉంటుంది. 13లో వచ్చి ఏదన్నా సరే 150 ఉంటుందండి. ఇదేమో పెద్ద అంజూర్ అండి. ఇది కూడా ఇది పెద్ద అంజూర్ అండి. ఇదేమో టర్క్ అంజూర్ అండి. ఇది అంజూరే. టర్క్ అని కొత్త రకం అండి. ఇదేనా ఫ్రూట్ ఎప్పుడైనా చూసారా మీరు? ఫ్రూట్ అంటే మామూలు మన కాయలాగా వస్తుందండి. సేమ్ అన్ని ఒకలాగా ఉంటాయి కాయలు అయితే. కొద్దిగా టేస్ట్గా ఉంటుందండి. టేస్టీగా ఉంటుందండి. ఇదేమో స్టార్ ఫ్రూట్ అండి. ఇదేమో కామన్ గా ఉందండి, అందరూ వాడుతున్నారు. మీకు ఆన్లైన్ రకాలు అయితే 8/10 ఉన్నాయండి. మన దగ్గర 150 రకాలు.
ఇది అయితే యాపిల్ బేర్ అండి. ఆపిల్ రేగ్ అండి, యాపిల్ రేగ్ అండి. బిగ్ సైజ్ ఈ ఉంటుందండి. సైజ్ వస్తుందండి కాయ. ఇందులో గ్రీన్ కూడా ఉందండి. గ్రీన్లు మన దగ్గర ఇప్పుడు లేవండి, అయిపోయింది. ఓకే, అది అయితే బ్లాక్ జామ్ అండి. బ్లాక్ జామ్ అండి అది. ఓకే, ఇది అంటారా స్వీట్ నెమ్ అండి. ఇది ఇంకా స్వీట్ అండి, Sweet తొక్కతో lemon. తినేయచ్చు కదండి ఇది. తొక్కతో తినేచ్చండి కాయలు. కాయ కూడా ఉంది. కాయలు కూడా ఉంటాయండి. స్వీట్ లెమన్ అన్నది అదేంటండి అది? లక్ష్మణపాలెం అండి. ఇది లక్ష్మణ ఫలం అండి, అది ఇది కూడా. మొత్తం లక్ష్మణపాలెం అండి. ఇది మనకి క్యాన్సర్ కి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా. క్యాన్సర్కి ఎక్కువ అండి. ఇది ఎంత పడుతుందండి ప్లాంట్ అండి? 150 రూపీస్ అండి. 13 లేదన్నా 150 అండి. ఓకే 10 రూపాయలు అట్టి మిట్టిలో ఉంటుంది అండి మనకి. ఓకే. ఇదేమో చిన్న ఉసిరి అండి. మామూలు చిన్న కాయలు వస్తాయి Sweet కదండి. అండి. మనం తినేచ్చు, పప్పులో కట్టేసుకొచ్చండి ఇంక ఇది. అలా కూడా వాడచ్చండి దీన్ని. అలా కూడా వాడుకొచ్చండి. పప్పులో వేసుకొచ్చి మనం మామూలుగా కోసుకుని తినేచ్చండి. ఇది తాయి మ్యాంగో అనండి. 365 రోజులు కోప వస్తుందండి. అది ఇది తినడానికేనండి, అది ఫ్రూట్ అండి ఇది. ముగ్గితే కాయ తీగ ఉంటుందండి, తినచ్చు. పచ్చికాయ అయితే మామూలు కూరలో గట్టి వేసి చేసుకొచ్చండి. అంటే పచ్చళ్ళు అవి కూడా పట్టుకోవచ్చండి. పచ్చడి కంటే కాయ ఇంత వస్తుందండి. ఇది ఈ సైజులో ముగ్గితే పచ్చడి పని చేయదు. ఇదేమో కమలే అండి. కమల అండి, కమలాలో రకాలు ఉంటాయండి, ఒక రకమైన ఒకటే రకం ఉంటుందండి కమల. ఏజెన్సీలో ఏదో వెరైటీ కమలా ఉండేది అంటండి, ఇప్పుడు లేదంటే ఎక్కడ. అది కమలాలో 2 రకాలు ఉంటాయండి. మా దగ్గర ఎటుపైటలో ఉన్నాయండి. అవి స్కిన్ ఆరెంజ్, అదే టెక్రేస్ వస్తున్నాయి కదండి కమలాలో. అవి మొత్తం ఫుల్ ఆరెంజ్ కలర్ లో ఉండదు, దేశవాళీ కాదు, హైబ్రిడ్ కదండి ఇది. హైబ్రిడ్ అండి. మొత్తం పూర్తిగా ఒకే రంగు వచ్చేస్తుంది. ఒకటే రంగు వస్తుందండి. మన కమల ఎలా ఉంటుంది ఇంకా అదే అండి. ఇది అది స్కిన్ ఆరెంజ్ అన్నది మళ్ళీ మీకు మారుతుంది అండి. అది నాగపూర్ కమల అంటారండి దాన్ని. నాగపూర్ కమల అనేది ఇదే అండి. ఇదేనండి, అంటే మామూలుగా మనం మార్కెట్ లో తొక్కవలచుకుంటే సులువుగా వచ్చేస్తుంది కదా ఇది. ఓకే అండి. మనకి ఇందులోనే స్కిన్ ఆరెంజ్ అని ఇంకో రకం ఉంది. ఇవన్నీ 13 తక్కువ కానీ 8-10 ఎక్కువ అండి మా దగ్గర. అంటే 8-10 అంటే ఏంటండి? 13 అంటే చిన్న ప్యాకెట్ ఉంటుందండి. బాక్స్ కవర్ సైజ్ అండి అది. 150 రకాలు ఉంటాయండి అక్కడ. మీకు ప్రతి రకం దొరికేస్తుందండి ఫుడ్ ఐటెంలో మా దగ్గర. నెక్స్ట్ అండి ఇది ఏంటండి? ఇది అదే అండి. ఇది స్వీట్ లెమన్ అండి. ఇది స్వీట్ లెమన్ అండి. కోపాలకు వస్తుందండి. ఇంకా తొక్కదే తినేచ్చండి మీరు. ఇంకా అది కాయ కడుక్కోవడం తినేయడం అంతే అంతే అండి. ఇది వేరే ఉపయోగం లేదండి, జ్యూస్ కానీ వేరే కానీ వాటర్. కాయలు తినేయడమే, తినేస్తామండి. ఇంకా ఆ కాయ అలా కోసుకుంటాం, పండిపోయినాక తినేస్తామండి. ఇంకా తొక్కతో పాటు తినేచ్చండి అది. ఇదేమో బత్తాయి అండి. ఇది బత్తాయి అండి. బత్తాయి అండి. ఇది 150 అండి. మొత్తం ఇంచుమించు 150 రూపాయలు. ఇది గోల్డెన్ సీతాఫలం అండి. బిగ్ సైజ్ వస్తుంది కదా. సైజ్ వస్తుంది అండి. గోల్డెన్ సీతాఫలం. గోల్డెన్ సీతాఫలం అలా వస్తుంది. కానీ అంత టేస్ట్ ఉండట్లేదు కదా. టేస్ట్ అంత అంటే దీంట్లో కొత్త రకం వచ్చిందండి, జంబో సీతాఫలం అని. కాయ ఇలా వస్తుందండి. అది మనం కోసుకుని తినేటమండి. ఇంకా అది మార్కెట్ లో కొనాలంటే చాలా రేట్ చెప్తున్నారండి కాయ. ఇదేమో లివ్వి చెర్రీ అండి. ఏదండి? ఆల్బుకరా చెర్రీ అండి. ఆల్బకరా. ఓకే అండి. యాపిల్ లా ఉంటుంది, చిన్న ఫ్రూట్ ఉంటుంది, రెడ్ కలర్ లో వస్తుంది. ఆల్బుకరా అండి. ఆల్బకరా అంటారు. ఈ ఎక్కడ తగలేదులేండి మన సైడ్. ఇది పూలు పడుతుంది. ఇదేమో అవకాడో అండి. అవకాడో కాసిందండి ఇక్కడ ఎక్కడన్నా మన దగ్గర? కాయదండి, కాకపోతే నిలబడవండి మన సైడ్. కాసేస్తున్నాయి అవకాడో. మా అసలు మెయిన్ నర్సరీ దగ్గర ఉంటాయండి. ఇది అవకాడోనండి? ఇది కూడా మొత్తం అంతా అవకాడో అండి. 150 రకాలు ఉంటాయండి అక్కడ. ఇదేమో గుమ్మలెస్ ఫన్స్ అండి. గుమ్మలెస్ ఫన్స్ అండి. జిగురు ఉండదండి? జిగురు ఉండదండి. దీంట్లో రెడ్ పింక్ కూడా ఉంది. తొక్క ఉంటుందండి లేకపోతే లోపల తొన కలర్ లో ఉంటుందా? తొన ఎల్లో కలర్ లో ఉంటుందండి. దీంట్లో రెడ్ పింక్ కూడా ఉన్నాయండి. తొన ఎరుపు ఉంటుందండి? ఒకటేమో రెడ్ కలర్ లో తొన వస్తుంది, ఒకటేమో పింక్ కలర్ లో వస్తుంది. అది మన కాయలాగా ఉంటుంది. సైజ్ బాగుంటుంది. సైజ్ బాగుంటుంది. 2 years కాపు వచ్చేస్తుంది.
ఇదేమో రామబాలం అండి. ఇది మలేషియన్ డార్పన్ అండి. 3 yearsలో కాపు వచ్చేస్తుందండి. కాయ కూడా ఇలా ఉంటుంది. మొండానికేనండి ఇది. బొండానికి ఏంటి మామూలు కాయ కూడా ఉపయోగపడుతుంది. 2 లీటర్ల నీరు వస్తుంది. 2 లీటర్ల వాటర్ అండి. 2 లీటర్లు మామూలు కాయ ఎంత కాయ ఉంటుందండి. అక్కడ వచ్చినప్పుడు 2 years కాపు వచ్చేస్తుందండి. మలేషియన్ డార్ఫన్. మలేషియన్ డార్పన్. ఇళ్ళ దగ్గర ఉండాలండి. ఇటువంటిది ఒకటి ఉంటే ఖాళీ ఉండాలి పెట్టుకోడానికి. ఈ రోజుకి ఇదేనండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.